ఆడాలు పర్సుల్లోని మగాళ్ళు జేబులోని చేతులెట్టి సిల్లర్ రెడీ చేసుకోండి. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్ట విరుద్ధం. దొరికిపోతే 500 పెనాల్టీ. రైట్ రైట్. టికెట్ 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 తీసుకోండి. మీరు కన్నాలు కరెక్ట్ గా చూసుకోవటండి. కన్నాల గురించి చెప్తావేంటి? కన్నాలు వేయడంలో 20 years ఎక్స్పీరియన్స్. కొట్టా అదే కన్నాలు కరెక్ట్ కొట్టాలట. ఇందా నెక్స్ట్. ఇదేంటి ఇలా తొంగున్నాడు? బస్ ఎక్కి తొంగడం తప్ప టికెట్ తీయాలని తలదైతే డబ్బులు తీ. అనంతపురం టికెట్ ఇవ్వండి. అనంతపురం అయ్య బాబాయ్, ఇదేంటి బొక్క నుంచి అనంతపురం తాపడిపోతున్నది. మంచి నోటు ఉంటే లేకపోతే దీపా. అలాగే ఇదిగోండి. ఏంటి సార్ దియ్యా చపాతి నాకు నొన్నట్టు నోటు ఉంచుకొని కుళ్ళిపోయి నోటు ఇస్తావా? ఇదిగా నా కళ్ళు చూసి మాయసేద్దాం అనుకుంటున్నావేంటి? ఇవి కళ్ళు కావు, సెర్చి లైట్. చిల్లర బస్సు దిగేటప్పుడు అడుగు. అలాగే. ఇప్పుడు తొంగ. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావో ఎందుకు వెళ్తున్నావో చెప్తే కానీ బాబా. ఏడావిడ ట్రైన్ సాంగ్ లో హీరోయిన్ చూసినట్టు లుక్ ఏంటి? డబ్బులు ఇచ్చాంగా, టికెట్ ఇవ్వు. ఎక్కడికే? మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అలా వెళ్ళేటప్పుడు ఏ బుద్ధున్నవాడైనా ఎక్కడికి ఎందుకు అని అడుగుతాడా? సరే నేను ముందే చెప్తున్నా, బస్సు ఊర్లోకి వెళ్దాం. రోడ్ రిపేర్, 6 కిలోమీటర్లు నడిచిపోవాలా. అనంతపురం 6 కిలోమీటర్లు నడవాలట్రా. నడవక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలో కనుక్కుందాం అలా చెప్పాను. అన్నాలేదు గిన్నలేదు. ఎంత మంది? 6 మంది. ఎవరెవరు? 1 2 3 4 5 6. మరి డబుల్ టికెట్ నిన్నోకి ఇచ్చినావేంటి? 6 కుంటే ఒకటి ఫ్రీ అంటగా. ఎవరు చెప్పినాడా? డ్రైవర్. ఇదిగా డ్రైవరా, నా డ్యూటీ నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు చెప్పు ఉండవులే. ఇదిగా బండడా, మా ఇద్దరికి పుల్లలు ఎట్టేస్తావా? నీకెందు టికెట్లు కొట్టేస్తాను. ఇంకో 200. ఏ టికెట్లు ఇవ్వండి. సరేనే, హీరోలా ఉన్నాడా? ఇదిగా బాబు టికెట్ సేపులు ఎట్టు. టికెట్ టికెట్. గ్లాస్ బట్టలు కొట్టేస్తున్నావేంటి? అక్కడ ఏం రాసుంది? ఎమర్జెన్సీ గ్లాస్. ఇప్పుడు ఎమర్జెన్సీ. బస్సు అంత బాగానే కదా, ఇప్పుడు ఏంటి ఎమర్జెన్సీ? కాదు నాకు ఈ ఎమర్జెన్సీ మండిపోను. ఇదిగో డ్రైవర్, బస్ ఆపరా బాబు. అందుకే కంప జరుగు. తిండి తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడే తొందరగా రావాలా? చాలా థ్యాంక్స్ అయ్యా బాబు. ఈసారి బస్సు ఎక్కినప్పుడు పినాయిల్ బండి కూడా అట్టుకుని వెళ్తా ఉండా. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలోయ్ చీరలో. 1 చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాడ్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. కోకలు చూపించబట్టి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు, మరి రేప్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను, అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె, బర్రె, కోడి, మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్కి వచ్చారు. మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై జై లేడీస్. ఎంతసేపు రా పాటలు, బయటికి రా. వినయ్, వినయ్, చూడాలి మనసిచ్చు చూడాలి. వినయ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితోనే? మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా.
రేయ్ ఏంట్రా నీ పోజు ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా నువ్వు మాత్రం ఓకే అమ్మలా తిరిగితే తప్పులేదు కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలు చాలే వెళ్ళి బట్టలు వేసుకో నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తేనే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావో. స్టేట్ ఏంటి క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. సిగ్గులేదు, లోపలికి వెళ్ళు. కోటేశ్వరరావు తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్ ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి ఈ విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు. మనతరమైనా వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు కోటేశ్వరరావు. మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్ అండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలంటే అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తాడు పడిపోయి ఉంటాడు. వెతబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అదే అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా. ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చావరకొండ, మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వర లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కని చూస్తుంటే తెలవట్లా, తండ్రి పోలికలేండి. చందమామ అలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా, కాల్చిన తాటిపడి మొక్క వేసుకున్నావు. సరే. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కల్లు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దింట్లో అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు, వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా ఈ పెళ్లి చేస్తే ఎలాగా? అంతే ఉందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మి ఇక్కడ లక్ష్మి ఇక్కడ ఇక్కడ ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలని. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను, ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్రశాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా, గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తుకురావు. మురారి, ఎత్తుకురా. రావయ్యా. ఎత్తుకురా. శ్రీకృష్ణ. తెలుగు వన్